సో ఇందు మూలంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక మీదట క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ ప్రిడిక్షన్స్ కానీ ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు. బయటికి చెప్పను. నీలాంటి వాళ్లకు చెప్తాను తప్పకుండా, నాకు సన్నిహితులందరికీ చెప్తాను. కానీ ఎక్కడ కూడా నేను టీవీలో ఇక మీదట ఈ ప్రిడిక్షన్స్ ఇక మీదట నా ద్వారా వినే అవకాశం ఎవరికి లేదు. బట్ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ ఎన్ని వేల కోట్లు తెలుసా మీకు ఫిగర్? ఏమో నాకు తెలిసినంత 5,000 కోట్లు అనుకున్నా, మరి నిజమో అదమో తెలియదు. ఓకే, ఎక్కువగా ఏ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ వేశారు? నాకు సంబంధించిన వాళ్ళు అయితే అంత కాంగ్రెస్ పెట్టారు. ఓకే, మిమ్మల్ని అడుగుతుంటారా గురుజీ బెట్టింగ్? అదే కదా కర్మ. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతారు. డైరెక్ట్ ఫోన్ చేసి మళ్ళీ ఏంటి గురుగారు బెట్టింగ్ అండి, గురుగారు బెట్టింగ్ అండి, ఎవరు గురుగారు ఎంతయా అంటే గురుగారు 1 కోటి రూపాయలు అనుకుంటున్నా అండి. గురుగారు 20 నడుస్తుంది గురుగారు. 20 అంటే 1 కోటి రూపాయలు వీళ్ళు పెడితే అవతలి వాడు ఓడిపోతే 20 కోట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ గెలవదు అనేది 0. అంటే కాంగ్రెస్ పార్టీ మీద మనం బెట్టింగ్ పెడితే 1,00,000 రూపాయలు మనకి 20 లక్షలు వస్తాయి గెలిస్తే. సో ఎవరు నమ్ముతారు? ఓన్లీ వేణుస్వామిని బిలీవ్ చేసే వాళ్ళు మాత్రమే అది బిలీవ్ చేస్తారు. అంటే వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉండాలి, బిలీవర్స్ అయి ఉండాలి, బ్లైండ్గా బిలీవ్ చేసే వాళ్ళు అయి ఉండరు. అంతకు ముందు చాలా జరిగి ఉండి వేణుస్వామిని పూర్తిగా నమ్మిన వాళ్ళైతే బిలీవ్ చేస్తారు 100%. నా నమ్మకం, నా గొప్పతనం ఏంటంటే నన్ను అండర్ ఎస్టిమేట్ చేసే నా శత్రువులే నా ప్లస్ పాయింట్. నేను అండర్ ఎస్టిమేట్ చేయలేదు. నేను ఒకటే, ఎందుకు అంటే నేను గ్రౌండ్ లో తిరిగిన పరిస్థితి అండ్ నేను చాలా సందర్భాలు అనేక ప్లేసెస్కి వెళ్ళి తెలంగాణ ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ద పల్స్ ని పట్టుకున్నాను. కాబట్టి కేసీఆర్ని ముఖ్యమంత్రి కావద్దని ఎవరు కోరుకోలేదు. ఇప్పటికి స్టిల్ టుడే నేను మీకు చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే మార్పు రావాలనుకున్నారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు అని ఎవరు కోరుకోలేదు. అంటే ఇక అవన్నీ నేను మాట్లాడరమ్మా, నేను మాట్లాడేది జాతకం. ఇప్పుడు కేసీఆర్కు గ్రౌండ్ లెవెల్ ఏముంది, గజ్వేల్ ఏముంది, వర్గల్ మండల్ ఏముంది, అంతగిరిపల్లెలు ఏముంది, ఇవన్నీ నేను పట్టించుకోను. నా ఉద్దేశం ఒకటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా కాడా, దానికి జాతకం సహకరిస్తుందా సహకరించదా. నేను దానికి కొన్ని సెంటిమెంటల్ ఎగ్జాంపుల్స్ చెప్పిన. సెంటిమెంట్ ఏంది, నేను వస్తాను ఈ టాపిక్ కి, మళ్ళీ మనం బెట్టింగ్స్ దగ్గరికి వెళ్దాం. అయితే సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే ఇక మీదట నేను క్రికెట్ ప్రిడిక్షన్స్ పొలిటికల్ ప్రిడిక్షన్స్ను చెప్పబోవడం లేదు. 2024 తర్వాత 24 ఎలక్షన్లకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నాయి, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోయింది, క్లోజ్. ఓకే, సో ఇక ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏమైపోతుంది అంటే ఇప్పుడు పార్టీ వాళ్ళు నన్ను ప్రమోట్ చేసుకోవడానికి ఫ్రీగా నా బొమ్మ వేసి పెట్టేస్తారు. ఇప్పుడు ఉదాహరణ, ఇండియా అంటే ప్రేమ ఉండేవాడు ఇండియా గెలుస్తుందని నా బొమ్మ పెట్టి పెట్టేస్తాడు. ఆస్ట్రేలియా అంటే ప్రేమ ఉన్నాడు ఆస్ట్రేలియా బొమ్మ పెడతాడు. ఒకవేళ ఇండియా ఓడిపోతుందని తెలిసి నేను ఇండియా ఓడిపోతుందని ఎలా చెప్తానమ్మా టీవీలో? ఎంత బాధ అనిపిస్తుంది నాకు. ఇండియా ఓడిపోతుందంటే నేనే బాధపడతా. అట్లాంటిది నేను ఎట్లా చెప్పాలా? ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పార్టీ ఆఫీస్కి పోయి ఆ పార్టీ ప్రెసిడెంట్ ముందు కూర్చొని నీ జీవితంలో నువ్వు సీఎం కావన్నట్టు ఉంటుంది. అది ఎవరైనా చెప్తారా? ఈవెన్ జ్యోతిష్య శాస్త్రంలో కూడా పంచాంగంలో చెప్పిన పంచాంగ శ్రవణంలో కూడా చెప్తలేరు ఎవరు. మన వాడికి జీవితంలో సీఎం కావడం తెలిసినా ఆ ఆఫీస్లో ఆ పార్టీ ఆఫీస్లో కూర్చొని మీరు పుంజుకుంటారో ఈ సంవత్సరం మీరే సీఎం అంటారు. అలాంటిది నేనెట్లా చెప్తా? అందుకని నేను చెప్పడం మానేసా. కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవాళ కూడా అంతే, కేసీఆర్ గారు బొమ్మ వేశారు, నా బొమ్మ వేశారు, కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి కాకపోతే నేను జ్యోతిషం వదిలేస్తా అని చెప్పేసి పెడతారు. నిజంగానే అది నేను చెప్పి ఉంటే నా వీడియో పక్కన అది పెట్టి ఉంటే జనాలు నమ్ముతారు. అంతేగాని నువ్వు బొమ్మ వేసి నీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అర్థం ఏముంటుంది? సో అదే అంటే నేను ఓటు బ్యాంకును మార్చగలిగిన స్థాయిలో వేణుస్వామి ఉన్నాడు. రెండోది ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే, నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే చాలామంది హీరోయిన్స్, హీరోలు, పొలిటీషియను, సెలబ్రిటీలు ఉంటారు. కానీ ఒక ఆస్ట్రాలజీ అనేది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఎంతమంది విమర్శించినా ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి గూగుల్ సెర్చ్లో కూడా తెలిసేది ఏంటి అంటే దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది అని మనకు గూగుల్ చెప్తుంది. అట్లనే ఎంతమంది విమర్శించినా హిందూ మతం వ్యాప్తి పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం శాస్త్రాల మీద నమ్మకం పెరుగుతోంది. మన కల్చర్కు దూరం అవుతున్న కొద్దీ ఆచార వ్యవహారాల మీద మనకు నమ్మకాలు పెరుగుతున్నాయి. ఇంత వెస్ట్రన్ కల్చర్లో, ఇంత భయంకరమైన పబ్బు కల్చర్లో ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయాలంటే నువ్వు ఒక పద్ధతి గల డ్రెస్ వేసుకొని వచ్చినావు కానీ మిడ్డీస్ మినీస్ తీసుకొని రాలేదు కదా. అట్లనే పండుగ నాడు, శ్రీరామనవమి నాడు, ఉగాది నాడు అమ్మాయిలందరూ పట్టులంగాలు కట్టుకుంటున్నారు కదా. సో దేని ప్రాముఖ్యత దానికే. మనం ఎంత అడ్వాన్స్డ్కి వెళ్ళినా మన శాస్త్రాల యొక్క గౌరవము, మనం వాటిని నమ్మే విధానము, ఇప్పటికి కూడా మనం ఇంటికి పసుపే పూస్తున్నాం కానీ ఇంకా వేరే పూస్తలేం కదా. సో కామన్ అవన్నీ. సో నన్ను ఎంత ట్రోల్ చేసినా ఐ విల్ ఎంజాయ్. నేను నిన్న నైట్ నా స్టేటస్ కూడా అదే,
ఐ విల్ ఎంజాయ్ మై ట్రోలింగ్ అని చెప్పి నేను పెట్టుకుంటా. దాన్ని ఫేస్ చేసి కూడా చాలా మంది మెసేజ్ పెట్టారు, మిమ్మల్ని చూస్తే ఇన్స్పిరేషన్ గురువు గారు, అసలు మీరు ఇంత ధైర్యంగా ఎట్లా ఉంటారు అని. భయం వేయదండి. అంటే ఇప్పుడు నేను ఒకటి అంటే ఎగ్జాంపుల్ నేనే చూశాను. 2019 ఎలక్షన్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని జగన్ గారు చెప్పారు, కానీ ఫిగర్స్తో చెప్పిన వ్యక్తి మీరు. కానీ అవుట్ రైడ్గా టీడీపీ మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము చేసిన బెనిఫిట్స్ అన్నీ మా కోట్ల రూపంలో వస్తాయి, మేమే మళ్ళీ సీఎంగా కూర్చున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సామ ఉజ్జీలంతా చెప్పిన పరిస్థితి. కానీ జగన్ గారికి 150+ సీట్లు వచ్చిన పరిస్థితి. ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి? అంటే మానసికంగా కానీ ఆర్థికంగా, నాకు తెలిసి మీరు ట్రావెల్ చేయాలన్నా కూడా కొంత ఎక్కువ ఆలోచించారు, భయపడ్డారు. నిజంగా ఆస్ట్రాలజర్కి ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అనేది నా 2 కళ్ళతో మిమ్మల్ని చూడడం అనేది నాకు చాలా చాలా పానిక్ అనిపించిన సిచ్యువేషన్. ఒక 2 సందర్భాలలో నేను బాగా ఫేస్ చేసినామా. ఒకటేమో తెలంగాణ వస్తుంది అని నేను చెప్పినప్పుడు నా సన్నిహితులందరూ నన్ను ఒక పిచ్చివాడిని చూశారు, లిటరల్గా పిచ్చోడు. ఐమాక్స్ అనేటువంటి సంస్థ నీకు తెలుసు, నేను ఐమాక్స్లో పూజ నిర్వహించేవాడిని. నాకున్న స్వేచ్ఛతోని ఐమాక్స్లో ఉండే స్టాఫ్ అంతా ఆంధ్ర, అక్కడ పూజ చేసే నేను ఒక్కడిని తెలంగాణ. 99% ఆఫ్ ది పీపుల్ అంతా సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు. ఒక్కళ్ళో ఇద్దరు తెలంగాణ వాళ్ళు కూడా ఈ 99 మంది దాటికి తట్టుకోలేక అన్ని మూసుకొని కూర్చునేవాళ్ళు. నేను ఒక్కడిని మాత్రం భీకరంగా ఫైట్ చేసేవాడిని, తెలంగాణ వస్తుంది అంటే. ఎట్లా వస్తుంది అంటే జాతకపరంగా వస్తుంది అంటే, వాళ్ళకేమీ జాతకాన్ని అంచనా వేసే శక్తి ఉండదు కాబట్టి ఉండదు అంటారు. నేనేమంటా అంటే సోనియా గాంధీ తెలుసుకుంటే తెలంగాణ వస్తుంది, తెలంగాణ 100% వచ్చి తీరుతుంది అన్నప్పుడు నేను చాలా 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 సంఘర్షణకు గురయ్యేవాడిని. నన్ను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, నా స్నేహితులు కూడా నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీడికి మైండ్ దొబ్బింది అని నన్ను విమర్శించేవాళ్ళు. తెలంగాణ వస్తుంది అని నేను ఈవెన్ ఒక ఛానల్లో కూడా చెప్పిన, ఒక TV5 ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పిన, తెలంగాణ పలాని నెలలో పలాని డిసైడ్ అవుతుంది అని చెప్పిన తర్వాత నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇదే సందర్భము అప్పుడు నాకేం పెద్ద మానసికంగా సంఘర్షణ అనుభవించినా కానీ నేను బాగా భయపడ్డది ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ లేదు. అవన్నీ ఉండుంటే నా పరిస్థితి వాళ్ళ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే నేను చెప్పినవి చాలా, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన విషయం కానీ, తెలంగాణ వస్తాయని, జగన్ జైలుకి వెళ్తాడనే విషయం, జగన్ బెయిల్ విషయం, ఇవన్నీ నేను చెప్పి అవన్నీ కనుక ఉండుంటే ఇంకోటి ఏమైనా జరిగిందంటమ్మా. ఈ పనికి మాలిన మూర్ఖులు కొంతమంది హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఏం చేసేదంటే, నాకు ఈ సోషల్ మీడియా మీద నాలెడ్జ్ తక్కువ. నాకు అంటే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకున్న ఫాలోవర్సు వాళ్ళు ఎవరో వాళ్ళని చూసుకొని మనం సంతోషపడడం అంత ఏం లేదు. మన ఏదైనా ఉంటే టక్కున పోస్ట్ చేసేది, వదిలేసేది. అయితే నేను చెప్పిన వాటిని బేస్ చేసుకొని కొంతమంది దానికి రిపోర్ట్లు కొట్టి నా 5 అకౌంట్లు లేపేశారు ఫేస్బుక్. పోయినప్పుడల్లా నాకేం తెలియదు, కొత్తది ఓపెన్ చేసుకోవడం, నడిపించుకోవడం. దాంట్లో నా కంటెంట్ అంతా ఉండిపోయింది. దాన్ని తీసి పెట్టుకోవాలనే నాలెడ్జ్ కూడా నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారు. బట్ నాకు గుర్తుంది, ఒక ఉగాది పంచాంగంలో మీరు అప్పుడు మన 6 TV ఛానల్లో నేను చిదంబరం కూర్చున్నప్పుడు చెప్పారు, సీఎం ముఖ్యమంత్రి గారు 2వసారి అవుతారని, సంథింగ్ తెలంగాణకి సంబంధించి 2 టర్మ్స్ కేసీఆర్ అవుతారని మాత్రం మీరు చెప్పిన. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ అదే ఛానల్లో అమరావతి దాన్ని ఏమంటారు క్యాపిటల్గా జరగబోతుంది అన్నప్పుడు ఆ ముహూర్తం మంచిది కాదు, దానివల్ల అమరావతి చాలా డిజాస్టర్ అవుతుంది, అక్కడ అమ్ముకున్న వాళ్ళందరూ అదృష్టులుగాను కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టం మిగిలిపోతారని చెప్పేసిన వీడియో కూడా ఉంది. అది ఇంకా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు 6 TVది. సో మనకి ఈ సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు 150 గెలుస్తాడని అనుకున్నటువంటి సందర్భంలో వాస్తవంగా ఎవరు నమ్మరా. టీడీపీ లీడర్లు చాలామంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ నాతో ట్రావెల్ చేసేటప్పుడు 150 వస్తాయంటే నన్ను పిచ్చినా కొడుకుని చూసినట్టు చూసినారు. కానీ నేను ఆ సందర్భంలో ఫేస్ చేసింది ఏంటి అంటే, నైట్ 20 గంటలకు ఫోన్ వచ్చేది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, మా అమ్మను ఏజ్డ్ కదా, వయసున్న అమ్మ కదా, ఏమన్నా మనం అనుకుంటాం కదా పెద్ద మనుషులు అన్నప్పుడు. ఫోన్ తీస్తే, అరే రేపు మార్నింగ్ 9 నేను చంపేస్తాను డైరెక్ట్గా. ఓకే, మీ నెంబర్కి చేసి డైరెక్ట్గా నా నెంబర్కి చేసి. ఓకే, ఇంకా వేరే రీజన్ ఏముండదు. ఎందుకురా బాబు నేనేం తప్పు చేసినంటే నువ్వు జగన్ గెలుస్తాడన్నావు కదరా. టీడీపీ వాళ్ళ ఇక వాళ్ళ పేరు ఎందుకు, ఇంకెవరు చేస్తారు. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక కొన్ని రోజులకి TV9లో 3 గంటల లైవ్ ఏమని, 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు లైవ్. ఆ రోజు నుండి నేను ఇచ్చింది 2017 డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. ఆ రోజు మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అయిన లైవ్ 5 గంటలకు అయిపోయింది. 5ంటికి నేను కిందికి దిగి వచ్చిన TV9లో. ఆ రోజు నుండి ఒక 1 మంత్ నాకు సంబంధించిన పిఏల ఫోన్లు అన్నీ ఆఫ్, నా ఫోన్ ఆఫ్. ఫోన్ ఎత్తితే ఇంకా బండ బూతులు, బ్లడ్డే చెవుల నుండి. ఐమాక్స్లో సినిమాకి వెళ్ళాలంటే కూడా బౌన్సర్లను పెట్టుకొని తిరిగిన రోజులు.
అంటే అది స్టార్టింగ్. అంటే ఫిజికల్ గా మీ పైన దాడులకు తోలు తీస్తాము, క్వశ్చన్ లేదు. వేణుస్వామి బ్యాక్గ్రౌండ్ తెలిసినోడు కూడా వేణుస్వామి జోలికి రాడు. వేణుస్వామి ఏబీవీపీలో పనిచేసిండు, వేణుస్వామి పక్కా తెలంగాణలో పుట్టిండు, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ గజ్వేల్ ఓటరు. సో నేను అదే చెప్తా, చాలా మంది ముద్దు బిడ్డ. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వేణుస్వామి గురించి తెలవాలి అంటే వేణుస్వామి జీవితాన్ని పోలి ఉండే అదృశ్య సినిమా చూసినాక వేణుస్వామి దగ్గరికి రావాలి. సో వేణుస్వామి అలా ఎన్టీఆర్ సినిమా క్యారెక్టర్ను పోలినటువంటి క్యారెక్టర్ కాబట్టి భయపడే సవాలు లేదు. భయపడే సవాలు కనిపించే వేణుస్వామి వేరు, 100% వేరు. అందుకని నేను తట్టుకున్నా. నేను తట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇదే. ఇంకోటి ఏంటంటే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి నా శత్రువుడే నాకు ప్రధానమైన కారణం. నన్ను డెవలప్ చేసిందే వాళ్ళు. మీరు ఇట్లుండండి అని నన్ను అన్ని రకాలుగా నన్ను మార్చినటువంటి అమెరికా నుండి క్లయింట్లు వస్తే ఫోన్ చేసి స్వామి బ్లూ లేబుల్ కావాలన్నా రాయల్ సెల్యూట్ కావాలని అడుగుతారు. ఎంత అదృష్టం అమ్మ. అంటే ఒక ఆస్ట్రాలజరు నేను బ్రాహ్మణు, బట్ నేను ఎంచుకున్న మార్గం వామాచారం. నేను వామాచారంలో మాత్రమే పూజలు చేసే మనిషిని. నేను లిక్కర్ నాన్ వెజ్ లేకుండా పూజలు చేయ. జనాలు వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు, స్వామి మీకు రాయల్ సెల్యూట్ తేవాలన్నా బ్లూ లేబుల్ తేవాలన్నా అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ మీ అమ్మ. వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. మీ క్లయింట్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మీకు ఆఫర్ చేస్తున్నారు లిక్కర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అది మీరు ఫీల్ అవుతున్నాను. మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, అక్కడ మీరు గుర్తిస్తారు. అసలు నా సామాజిక వర్గాన్ని నేను తీసుకోను. కారణం ఏంటి అంటే దీంట్లో 2 రకాల వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో నీకు స్టిరాయిడ్స్ ఎట్లా, నార్మల్ మెడిసిన్ ఎట్లనో, ఇప్పుడు మనం తీసుకునే మందుల అల్ట్రాసెట్ అనే మందులో గంజాయి ఉంటుంది. నువ్వు రేపు పొద్దున కాళ్ళకు నీకు నరాల్లో నొప్పిలేస్తే నీకు హెడేక్ అంటే డాక్టర్ 3 రోజుల తర్వాత వానికే తిక్కబుట్టి అల్ట్రాసెట్ ఇస్తాడు. అల్ట్రాసెట్లో గంజాయి ఉంటుంది. నువ్వు గంజాయి తింటున్నావు అని అర్థమా? సో నేను చేసే పూజలలో అది పెట్టాల్సిందే. కాకపోతే నేను అనేది ఏంటంటే ఎవరిష్టం వాడదమ్మా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఓటేసి వస్తాడు బయటికి, వచ్చినోడు చెప్తాడు నీ పార్టీకి వేస్తున్నాని చెప్పండి. ఇది కూడా అంతే. అందరూ తినేవాళ్ళు తాగేవాళ్ళు మేము చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రతి యాగంలో సోమయాగం అనేటువంటి యాగాలు ఉంటాయి. ప్రతి సోమయాగంలో సోమరసం అంటే ఇప్పసారా ఇంకోసారా అది లేకుండా పూజనే జరగదు. మరి దాంట్లో ఏం పోస్తారు? మంచినీళ్ళు పోస్తారా? బిస్లరివి పోయారు కదా. కానీ ఆ డిస్కషన్ జరగదు. ప్రయారిటీ ఇవ్వరు, బయటికి చెప్పుకోరు. నేను అట్లా కాదు. నేను చేసే పద్ధతిని నేను ఓపెన్గా మాట్లాడుకుంటున్నా, జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో నేనేం ఫీల్ గాను. నేను మొన్న ఒక తబలా రసాన్ని ఒక పబ్బుకు పోయినా. ఒక అమ్మాయి నా క్లయింట్ బర్త్డే ఉంటే, గురూజీ మీరు రావాలి గురూజీ, ఖచ్చితంగా ఇవాళ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చిపోవాలి అక్కడికి. అమ్మ బాగుండదమ్మా. లేదు గురూజీ మీరు షార్ట్ అదేదో ఏమంటారు ట్రాక్ సూట్ ఏదో వేసుకు, నేను వస్తే లుంగి మీదనే వస్తా. ఇదే గెటప్లు వెళ్ళినమ్మా తబలా రస్కు, నమ్ముతాను. వెళ్ళి అదేదో వాడు ఏదో మంచి పెగ్గు పేరు చెప్పిండు. దాంట్లో ఇలాచీలు, లవంగాలు, దాచిన చెక్క ఇవన్నీ వేసి వాడు పెగ్గు తయారు చేసిండు. వేడిళ్ళతో తయారు చేసిండు. మంచి పెగ్గు గురువు గారు మీకు నేను ఆఫర్ చేస్తున్నా. వాడు కలిపేటోడివన్నీ ఏమంటారు మనకు తెలియదు ఆ పేరు. కలిపిచ్చిండు. వాడు తాగుతున్నా, ఇట్లున్నా ఇదే పొజిషన్లో ఉన్నా. అక్కడ నుండి ఒకడు ఫోటో తీస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. ఫోటో తీస్తుండు వాడు. నేను ఇక్కడ పెగ్గు పట్టుకొని తాగుతున్నా. వేడి నీళ్ళతో చేసిండు. ఒక లెవెల్లో ఉంది, తాగుతున్నా. ఎవడో ఫోన్ తీస్తుంటే ఇట్రా అమ్మ అన్న. అటు వచ్చిండు, ఎదురుగున్నాడు. బాగా దిగి ఖైరతాబాద్ మీ సెంటర్ మీద వేసుకో, ఫ్లెక్సీ మంచిగా ఉంటుంది, వీడియో కూడా తీసుకో, లైటింగ్ పెట్టుకో. ఎవరికి ఉందమ్మా ఇంత ధైర్యం? ఈ పొగరుకు కారణం నా విద్య. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి విద్య, వెంకటేశ్వర స్వామి వారు నాకు ఇచ్చిన విద్య. నా పొగరంతా నా విద్యనే, ఇంకా వేరే ఏం లేదు. రెండోది, నా జాతకం బాగున్నంత వరకే నేను చెప్పేటి నడుస్తాయి. తర్వాత నాది కూడా అతమే, బిస్కెటే ఉన్నప్పుడే నడిపించాలి. నాది ఇప్పుడు నడుస్తుంది, నా టంగు వాయిస్ నడుస్తుంది. నేను చెప్పినా ఇంకో 10 ఏళ్ళు నడుస్తాయో 12 ఏళ్ళు నడుస్తాయో. ఇప్పుడు శుక్రమహారదశలు ఉన్నా, నెక్స్ట్ రవి మహారదశ ఉచ్చలో ఉంది నాకు రవి, అది కూడా నడుస్తుంది 10 ఏళ్ళు. ఇదో 10 నడవని నడిచిన రోజు నడిపిద్దాం. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.